ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో పాపం మనల్ని ఎంత బలంగా బంధిస్తుందో మనందరికీ తెలుసు. మనం క్రీస్తును స్వీకరించే ముందు పాపం మన యజమానిలా ఉండేది. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, క్రీస్తులో మనం పాప విషయమై చనిపోయిన వారము, దేవుని విషయమై సజీవులమైన వారము అని. ఇది కేవలం ఒక సూత్రం కాదు, ఇది మన నూతన పరిచయం, మన కొత్త గుర్తింపు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు 6వ అధ్యాయం 11వ వచనము. రోమీలకు 6వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఇలా ఉంది: మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి అని. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మొదటిగా పాపము విషయంలో చనిపోయిన వారము అని. యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు ఆయన మరణంలో మనము కూడా భాగస్వాములు అయ్యాము అని రోమీలకు 6వ అధ్యాయం 6వ వచనం మనకు కనిపిస్తుంది. అంటే పాపం ఇక మన మీద అధికారం కలిగి ఉండకూడదు. కాబట్టి మనం పాపానికి నేను చెయ్యను, నేను చనిపోయాను అని చెప్పగలగాలి. రెండవదిగా దేవుని విషయమై సజీవులయ్యాము అని. మన యేసయ్య పునరుద్ధానులు అయినట్లే మనము ఆత్మీయంగా పునరుద్ధానులు అయ్యాము. ఇప్పుడు మనం దేవుని కోసం బతకాలి, దేవుని కోసం జీవించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవించాలి, ఆయనతో మన బంధాన్ని కొనసాగించాలి. మూడవదిగా మన మనసులో కొత్త ఆలోచన ఉండాలి. పాపాన్ని దూరం పెట్టి నీతిని, పవిత్రతను వెంబడించాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ దేవునికి మహిమ కలిగించేవిగా కావాలి. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా పాపాన్ని జయించే వారిలా జీవించాలి. పాత మనిషి క్రీస్తుతో కలిసి సిలువ వేయబడింది కాబట్టి పాపం మళ్ళీ మనలో ప్రవేశింపకూడదు. రెండోదిగా ప్రతిరోజు క్రీస్తులో నూతనంగా ఉండాలి. ఉదయం లేవగానే ప్రభువా, ఈరోజు నీ కోసం జీవిస్తాను అని ప్రార్థన చేయాలి. మూడోదిగా పవిత్రతలో ముందుకు సాగాలి. పాపానికి తొలగకుండా దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, సహవాసాన్ని పట్టుకోవాలి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించేలా కూడా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు ప్రభువా. ఈరోజు మళ్ళీ నాకు గుర్తు చేశావు, నేను పాపం విషయంలో చనిపోయి నీలో లేచాను అని. నా పాత స్వభావాన్ని మళ్ళీ లేవనివ్వకుండా నన్ను కాపాడుము ప్రభువా. నీ చిత్తం ప్రకారం జీవించేలా నీ పవిత్రతలో ఉంచి నన్ను నడిపించుము. నా జీవితం నీకు మహిమ కలిగించే విధంగా ఉండాలని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.